నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనము వేవ్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాము. ఈరోజు మన క్లాస్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది వేవ్ అండ్ స్ట్రింగ్ మీద వెళ్తున్నటువంటి వేవ్ యొక్క స్పీడ్ను ఎవాల్యుయేట్ చేయడానికి ఫార్ములా డెరివేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ ఎ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు √T by mu. T అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, mu ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. దీన్ని మనం డెరైవ్ చేయబోతున్నాము. ఇక్కడ T అంటే ఏంటి? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో mu అంటే ఏంది అంటే మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ పర్ యూనిట్ లెంత్. యూనిట్ లెంత్ అంటే ఒక యూనిట్ డిస్టెన్స్కి ఎంత మాస్ కలిగి ఉంది అనేటువంటి దాన్ని మనం మాస్ పర్ యూనిట్ లెంత్ అంటాం. సో టోటల్ మాస్ డివైడెడ్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. సరే చూడండి, దీన్ని మనం డిస్కస్ చేయడానికి మనం ఏమనుకుంటున్నాము అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ద స్ట్రింగ్ ఈజ్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. చూడండి, మన స్ట్రింగ్ అనేటువంటిది యూనిఫామ్ ఏరియా క్రాస్ సెక్షన్ ఉంది అనుకుంటున్నాం. సో ద వేవ్ విచ్ ఈజ్ ప్రాపగేటింగ్ త్రూ ద స్ట్రింగ్ is less height as compared to the length of the string. స్ట్రింగ్ యొక్క లెంత్తో పోల్చుకున్నట్లయితే మన యొక్క హైట్ అనేటువంటిది చాలా తక్కువ హైట్లో ఉంది అంటున్నాం. సో మన యొక్క వేవ్ అనేటువంటి దాన్ని మనం పల్స్ అని అంటాం. సో ద పల్స్ హైట్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ స్మాల్ యాజ్ కంపేర్ టు ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ యొక్క పొడవు మనం చాలా పెద్దదిగా ఉండాలి. మనం వెళ్తున్నటువంటి పల్స్ హైట్ అనేటువంటి చాలా చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే మన ఈ ఈక్వేషన్ అనేటువంటిది వాడవలసి ఉంటుంది. అలా లేని పక్షంలో ఈ ఈక్వేషన్ మనం వాడాలనుకుంటాం. అలాగే చూడండి, ద టెన్షన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద స్ట్రింగ్ ఇది మస్ట్ బి యూనిఫామ్. అంటే ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ తీసుకుంటున్నాం. కండిషన్ నెంబర్ 1 మనం ఏం తీసుకుంటున్నాం? లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ వెరీ లార్జ్. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ లార్జ్, చాలా పెద్దది ఉంది. దేంతో పోల్చుకున్నప్పుడు? కంపేర్ టు ద హైట్ ఆఫ్ ది పల్స్. మన యొక్క పల్స్తో పోల్చుకుంటే మన యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ అనేటువంటిది చాలా పెద్దదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నెంబర్ 2 ఏమవుతుందంటే టెన్షన్ ఈజ్ సేమ్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. అంటే మనకి ఇచ్చినటువంటి స్ట్రెంత్ అనేటువంటిది అంతా మన యొక్క మొత్తం మన యొక్క స్ట్రింగ్లో ప్రతి ప్లేస్లో కూడా ఒకటే, ఏ ప్లేస్లో చెక్ చేసినా కూడా సేమ్గా ఉంది అనేటువంటి ఈ 2 కండిషన్స్ మనం తీసుకుంటున్నాం. ఈ కండిషన్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు చూడండి, మన స్ట్రింగ్ అనేటువంటిది ఒక పల్స్ను జనరేట్ చేసి పంపిస్తూ ఉంది. మనము ఒక స్నాప్ తీసుకుంటే మన పల్స్ అనేటువంటిది ఏదో ఒక ప్లేస్లో ఉంది. ఆ పల్స్ స్నాప్ మాత్రమే నేను గమనిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా ఉంది మన పల్స్ అనేటువంటిది. ఈ స్ట్రింగ్లో ఇలా వెళ్తూ ఉంది. ఈ యొక్క పల్స్లో ఉన్నటువంటి దీన్ని మనం గమనించినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, దీన్ని బాగా గమనించినట్లయితే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ కర్వ్డ్ పాత్. ఇది ఒక కర్వ్డ్ పాత్ లాగా ఉంది. సో ఈ కర్వ్డ్ పాత్ను కంప్లీట్గా చేశాను అనుకో, చూడండి, ఇలా ఒక సర్కిల్ షేప్లో ఉంది స్ట్రింగ్ అనేటువంటిది. అంటే ఈ పల్స్ అనేటువంటిది కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు కిందికి వస్తుంది, కాసేపు పైకి వెళ్తుంది, కాసేపు కిందికి వస్తుంది, ఇలా వెళ్తాను. అంటే మన యొక్క పాత్లో ఉన్నటువంటి కర్వ్డ్ పాత్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇప్పుడు స్ట్రింగ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత కాసేపు తర్వాత ఈ పల్స్ ఏమైపోతుంది? కిందికి వస్తుంది కదా, ఇలా కిందికి వచ్చేస్తుంది కదా, ఈ పల్స్ ఇలా వచ్చేస్తుంది. సో ఇలా కిందికి వచ్చేసి ఇలా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పల్స్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంది. సో ఈ 2 పల్స్ను మనం యాడ్ చేసామనుకోండి, ఎలా వస్తుంది? ఒక సర్క్యులర్ షేప్ వస్తుంది కదా, ఒక సర్క్యులర్ షేప్ అనేది వస్తుంది. అంటే ఈ స్ట్రింగ్లో ఉన్నటువంటి ఈ పాత్ అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ యొక్క భాగం, ఈ యొక్క కర్వ్డ్ పాత్ కలిగి ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటున్నాయంటే స్మాల్ ఎలిమెంట్ అనుకుంటున్నాను. ఈ యొక్క లెంత్ వచ్చేసి ΔS అనుకోండి అంటున్నాను. ఇప్పుడు మనం పూర్తిగా తీసుకోవడం లేదు, మళ్ళీ ఇమేజ్ని మనం క్లియర్గా చేసుకుంటున్నాం. ఈ స్మాల్ లెంత్ ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటున్నామే ΔS, పల్స్లో ఉన్నటువంటి భాగం. సో ఇలా సర్క్యులర్ షేప్లో ఉంది మనకి. ఇప్పుడు ఈ సర్క్యులర్ షేప్లో మన యొక్క భాగం ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఈ పల్స్ యొక్క భాగం అనేటువంటిది ఇలా తీసుకున్నాను, ఇలా పైకి వెళ్ళిపోయింది. సో ఇలా వచ్చేసింది. ఈ భాగాన్ని మనం ఏమంటామే అంటే ΔS అనుకోండి అంటున్నాను. ఈ మొత్తంలో ఉన్నటువంటి ఈ చిన్న భాగాన్ని, మొత్తంలో ఏదో కొద్దిగా భాగంలో ఉంటుంది, ΔS అనుకోండి. దిస్ ఈజ్ ద సర్క్యులర్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. చూడండి, వెరీ లెస్, ఈ యొక్క షేప్ అనేటువంటిది చాలా చిన్నదిగా ఉండేటట్టు తీసుకోండి.
ఇలా తీసుకుంటున్నాను. ఇలా ఉంది. చూడండి, ఇఫ్ యూ కంపేర్ టు దిస్ వన్, ద షేప్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ ఈస్ డెల్టా ఎస్ అనుకుంటున్నాను. జనరల్గా మనం లెంత్ను డెల్టా ఎల్తో తీసుకుంటాం, మనం ఇక్కడ డెల్టా ఎస్ అనేటువంటి భాగంతో మనం తీసుకుంటాం. చూడండి, దిస్ పార్ట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్, లెట్ మీ టేక్ 2θ అనేటువంటి యాంగిల్ చేసింది అనుకోండి. విత్ ద వర్టికల్ లైన్ ద యాంగిల్ మేడ్ బై దిస్ వన్ ఇస్ ద θ అనేటువంటి యాంగిల్ మేడ్ చేసింది అనుకోండి. టెన్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ టెన్షన్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ టాంజెంట్ టు ది పాత్ యొక్క టాంజెంట్ టు ది కర్వ్కి టాంజెంట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ యొక్క కర్వ్ డైరెక్షన్లో మనం చేసినట్లయితే టాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఎస్, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ యొక్క టాంజెంట్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో ఉంది. దిస్ ఈజ్ ద టెన్షన్ డైరెక్షన్ హియర్. ఇక్కడ మనం టెన్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంది. దిస్ ఈజ్ ద టెన్షన్ డైరెక్షన్ హియర్. చూడండి, ఇప్పుడు ఇది θ అయిందనుకోండి, ఇప్పుడు ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి, ఇది హారిజెంటల్ యాక్సెస్ ఎక్స్ అనుకోండి, దిస్ ఇస్ ద హారిజెంటల్ యాక్సెస్ అనుకోండి, దిస్ ఇస్ ద వర్టికల్ యాక్సెస్ వై అనుకోండి, దిస్ ఇస్ ద వర్టికల్ యాక్సెస్ వై. చూడండి, ఇది లైన్ ఎక్స్టెన్షన్ చేశాను, ఇలా ఎక్స్టెన్షన్ చేసాము, ఏమవుతుంది అంటే ఇది θ అయితే ఇక్కడ కూడా యాంగిల్ θనే అవుతుంది. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఈ భాగం వచ్చేసి ఎంత అవుతుంది? 90 - θ అవుతుంది. సో ఈ రెండు లైన్లు మళ్ళీ 90 డిగ్రీస్లో ఉన్నాయి, ఈ భాగం ఏమవుతుంది? θ అవుతుంది. అంతే కదా ఏమ్మా? అంతే కదా, కరెక్ట్. సో ఇప్పుడు θ అయిందనుకోండి, ఈ టెన్షన్ టీని రెండు కాంపోనెంట్గా రిజాల్వ్ చేస్తున్నాను. ఒకటి హారిజెంటల్ డైరెక్షన్లో ఉన్నటువంటి టెన్షన్, వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి టెన్షన్గా రిజాల్వ్ చేస్తాను. చెప్పండి, మీకు గుర్తుందనుకుంటున్నాను వెక్టార్ కాంపోనెంట్ రిజాల్వేషన్. సో ఏ బార్ అనేటువంటి వెక్టార్ అయితే θ అయితే హారిజెంటల్ వెక్టార్ ఏమవుతుంది? ఏ కాస్ θ అవుతుంది. వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఏ సైన్ θ అవుతుంది. అంతే కదా. సో ఇది ఒక వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజెంటల్ కాంపోనెంట్ ఇది అవుతుంది. సో ఏ కాస్ θ. చూడండి, ఇది θ అయితే టెన్షన్ ఇదైతే మనకు ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి దాన్ని వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి టెన్షన్ ఏమవుతుంది? వెరీ గుడ్, టీ సైన్ θ ఒక వాల్యూ వచ్చేసింది. ఇక్కడ కూడా అదే విధంగా చెప్పండి నువ్వు, ఇక్కడ కూడా అదే డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అవుతుంది? టీ సైన్ θ అవుతుంది. సో హారిజెంటల్ డైరెక్షన్లో ఉన్నటువంటి టెన్షన్, ఈ డైరెక్షన్లో పనిచేసేటువంటి టెన్షన్ ఎంత చెప్పండి? టీ కాస్ θ అయిపోయింది. ఇక్కడ కూడా అదే డైరెక్షన్లో టీని రిజాల్వ్ చేయండి, ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి టెన్షన్ ఎంత? టీ కాస్ θ. ఇక్కడ చూడండి, టెన్షన్ రెండు భాగాలుగా మనం రిజాల్వ్ చేస్తే టూ సైడ్స్ విచ్ ఇస్ యాక్టింగ్ ఆన్ ద పల్స్లో జరిగేటువంటి టెన్షన్ రెండు భాగాలుగా మనం రిజాల్వ్ చేస్తే చూడండి, the tension which is acting along x direction, they are same magnitude but they are acting in opposite direction. అంటే t cos θ అనేటువంటి x డైరెక్షన్లో పనిచేసేటువంటి టెన్షన్ యొక్క వాల్యూ ఈ డైరెక్షన్లో నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఒకే మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇలా పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. అంటే ద టోటల్ టెన్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ జీరో అవుతుంది. దేని మీద? పల్స్ యొక్క పార్ట్లో. సో టోటల్ టెన్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ టు సెంటర్, వర్టికల్ డైరెక్షన్లో పనిచేసేటువంటి టెన్షన్ ఎంత? టీవై ఇజ్ ఈక్వల్ టు టోటల్ టీవై, నెట్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. టీవై ప్లస్ టీవై, రెండు టీవైలు పనిచేస్తున్నాయి, ఈ టీవై పనిచేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2ty అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2t సైన్ θ అనేటువంటిది రావడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు వర్టికల్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో పనిచేసేటువంటి టెన్షన్ యొక్క వాల్యూ ఎంత? 2ty అనేటువంటి టెన్షన్ అనేటువంటిది పనిచేస్తుంది. చూడండి, ఇఫ్ θ ఈ స్మాల్, మనం తీసుకున్నటువంటి ఈ యొక్క యాంగిల్ అనేటువంటిది θ స్మాల్ అయింది అనుకోండి, ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు స్మాల్, చాలా చిన్నది అనుకోండి అంటున్నాను, దెన్ సైన్ θ కెన్ బి రిటర్న్ యాజ్ θ. సైన్ θ అనేటువంటిది θగా రాయొచ్చు. అంటే ఏమవుతుంది? 2θ. అంటే టోటల్ నెట్ టెన్షన్ ఎంత పనిచేస్తుంది? వైర్లో 2θ అనేటువంటి టెన్షన్ మనకు పనిచేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేనేమంటున్నాను, ఈ యొక్క వైర్ అనేటువంటిది యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది, త్రూఅవుట్ ద మాస్ ఈజ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ ఉంది. సో దీని యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ అనేటువంటిది మ్యూ అనుకోండి అని మనం చెప్పుకున్నాం. అసలు ఈ యొక్క టాపిక్ స్టార్ట్ చేసే ముందుగా రెండు అజంప్షన్ తీసుకున్నాం. సో ఈ యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ వచ్చేసి మ్యూ అయింది అనుకోండి, అంటే టోటల్ మాస్ డివైడెడ్ బై టోటల్ లెంత్. మనం ఎంత భాగం తీసుకున్నాం లెంత్లో? ఎస్, డెల్టా ఎస్ తీసుకున్నాం. డెల్టా ఎస్ లెంత్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రింగ్ అంటే పల్స్ను మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దీంట్లో ఉన్నటువంటి మాస్ను మనం ఏమనుకుంటున్నామయ్యా అంటే, దీంట్లో యొక్క ఉన్నటువంటి మాస్ని ఎం అనుకుంటున్నాను. డెల్టా ఎస్ లో ఉన్నటువంటి మాస్ యొక్క మాస్ని ఎం అనుకుంటున్నాను. ఏమి డిఎం అనుకున్నామా? ఓకే, డిఎం అనుకుందాం. చాయిస్ ఈజ్ యువర్స్. సరే, ఇప్పుడు డెల్టా ఎస్ లో ఉన్నటువంటి మాస్ డిఎం అయితే ఆ యొక్క డిఎం వాల్యూ ఎంత?
వెరీ గుడ్. ఎంత? సో మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ ఇంటూ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత? డెల్టా ఎస్ తీసుకోవడం జరిగింది, అంతే కదా. కానీ మీరు ఇది ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి జాబ్, ఇది ఒక ఆర్క్ యొక్క లెంత్ అనేటువంటిది మీకు గుర్తుందనుకుంటున్నాను. ఆర్క్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ టు సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇంటూ యాంగిల్ స్వెప్ట్ బై ద ఆర్క్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అంతే కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్క్ ఎంత యాంగిల్ చేసింది సెంటర్ దగ్గర? ఇది టీటా అయితే ఇది కూడా టీటానే. మొత్తం ఎంత? 2 θ, అంతేనా కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? డెల్టా ఎస్ ని ఫార్ములా ఉపయోగించండి అంటున్నాను. ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. రేడియస్ ఇంటూ యాంగిల్. ఎంత రేడియస్ ఉంది? రేడియస్ వచ్చేసి ఎంత? ఆర్. ఎంత యాంగిల్ స్వెప్ చేస్తుంది ఈ యొక్క ఆర్క్ అనేటువంటిది? 2 θ. సో మనం ఆర్క్ యొక్క వాల్యూ ఎంత మనం తీసుకునేది? డెల్టా ఎస్. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ 2 θ అయింది. సో మాస్ ఏమైపోతుంది ఇప్పుడు? మార్చుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇది డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ ఇంటూ 2 θ అయిందా లేదా? సరే, ఈ రెండు ఫార్ములాస్ ఒకసారి నేను సపరేట్ గా రాస్తున్నాను ఇక్కడ, జాగ్రత్తగా చెప్పండి అమ్మా. ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into theta, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది పల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 t theta అనేది రావడం జరిగింది. అదే విధంగా చూడండి మనకేమొచ్చిందయ్యా అంటే మాస్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ ద స్ట్రింగ్ ఆఫ్ ది పల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 mu r into theta, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 రావడం జరిగింది. ఒకటి గమనించండి, పల్స్ లో ఉన్నటువంటి మాస్ ఎలా పనిచేస్తుంది, దీని మీద ఫోర్స్ అనేది ఎలా పనిచేస్తుంది? టువర్డ్స్ ద సెంటర్ వైపుకు పనిచేస్తుంది. చూడండి, if a certain force is acting towards to the center, then that type of force is called it as a centripetal force అంటాం. సెంట్రిపిటల్ ఫోర్స్ కి న్యూటన్ ఫార్ములా ఏముందమ్మా? సెంట్రిపిటల్ ఫోర్స్ కి న్యూటన్ ఫార్ములా సెంట్రిపిటల్ ఫోర్స్ న్యూటన్ ఫార్ములా చెప్పండి. న్యూటన్స్ ఫార్ములా చెప్పండి. న్యూటన్ ఫార్ములా ఎఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ FR is equal to చెప్పండి mv²/r అనేటువంటి ఫార్ములా మన దగ్గర ఉంది. mv² if the radius of the object is called, if a mass is which is moving in a circular path లో మూవ్ అవుతున్నటువంటి మాస్ m అయితే దాని యొక్క if the velocity radial velocity this is the linear velocity object is v అనేటువంటి లీనియర్ వెలాసిటీ తో కదులుతున్నట్లయితే radial force or centripetal force which is acting on the object is equal to mv²/r అవుతుంది. కానీ మన దగ్గర ఆబ్జెక్ట్ ఎంతతో మూవ్ అవుతుందమ్మా? మన దగ్గర ఆబ్జెక్ట్ మాస్ ఎంత? పైన ఉంది కదా మన దగ్గర ఆబ్జెక్ట్ యొక్క మాస్, చెప్పండి. 2 mu r theta మాస్ అయిపోయిందమ్మా. మన కదిలేటువంటి ఆబ్జెక్ట్ ఏంటి? పల్స్ మూవ్ అవుతుంది. ఇది పల్స్ మూవ్మెంట్ యొక్క వెలాసిటీ v² డివైడెడ్ బై మన యొక్క రేడియస్ ఎంత? R. దిస్ ఈజ్ ఈక్వల్ టు FR. చూడండి, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. చూడండి, FR which is acting towards to the center which is generated due to the tension of the string యొక్క టెన్షన్ వలన సెంటర్ వైపుకు పనిచేస్తున్నటువంటి ఫోర్స్ FR మనకు రావడం జరిగింది. న్యూటన్ లా ప్రకారము సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంత రావాలంట? ఇంత రావాలి. అంటే ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? వెరీ గుడ్, ఎవరు? టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అంటే టెన్షన్ వైపుకు టెన్షన్ ఎంత పనిచేస్తుంది? 2 θ పనిచేస్తుంది. అంటే ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3, అంతేనా కదా. సో ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3 చేయండి. 2 θ is equal to 2 mu r theta into v² divided by R. అంతేనా కదా. ఇక్కడ 6 క్యాన్సిల్ చేయబడింది. ఇక్కడ θ క్యాన్సిల్ చేయబడింది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయబడింది. మనకు కావాల్సింది ఏంది? వెలాసిటీ ఆఫ్ ది పల్స్. వెలాసిటీ ఆఫ్ ది పల్స్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్, అంతేనా కదమ్మా. సో v యూతల పెట్టేసి మిగతాలంతా పంపించేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఇక్కడ ఏముంది? మ్యూ. ఇక్కడ t ఉంది, ఇక్కడ t ఆల్రెడీ ఉంది. t డివైడెడ్ బై మ్యూ. జాగ్రత్తగా రాయండి. v² ఉంది కదా, v² ఈజ్ ఈక్వల్ టు t డివైడెడ్ బై మ్యూ. దెన్ v ఈజ్ ఈక్వల్ టు √t బై మ్యూ. ఇదే కదా ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరిగింది. √t బై మ్యూ అంటే వెలాసిటీ ఆఫ్ ద వేవ్ విచ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ √tension of the string divided by linear mass density of the string.
అంతేనా కదా? సరే, ఇప్పుడు ఒకటి గమనించండి, ఈ ఫార్ములా ద్వారా కొన్ని కన్క్లూజన్స్ ఏమైనా తీసుకురావచ్చా? చూడండి, చాలా ఇంపార్టెంట్. v is equal to under root of t by mu. చూడండి, లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏమని అర్థం? ఈ ఫార్ములా నుంచి ఫస్ట్ కన్క్లూజన్ ఏం తీసుకొస్తావు చెప్పండి. v is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టెన్షన్. అంటే ఎక్కువ టెన్షన్ కలిగి ఉన్నటువంటి స్ట్రింగ్ లో వేవ్ వెలాసిటీ చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? టెన్షన్ ఎక్కువ చేసే కొద్దీ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఇండైరెక్ట్ గా చిన్న ఎగ్జాంపుల్ చేయవచ్చు. అసలు టెన్షనే లేనటువంటి స్ట్రింగ్ లోంచి వేవ్ ఏమన్నా ప్రాపగేట్ చేయగలమా? అసలు టెన్షనే లేదమ్మా. ఇప్పుడు మీ నాన్నగారు ఒక చాంతాడుని తీసుకొచ్చారు, లేదా ఒక పెద్ద రోపుని తీసుకొచ్చాడు, ఇలా కింద పడేశాడంటే నో టెన్షన్ ఆన్ ద స్ట్రింగ్, టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి ఏమైనా వేవ్ను సెండ్ చేయగలవా? అంటే టెన్షన్ జీరో అంటే ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 0 అంటే 0, అంటే వేవ్ ప్రాపగేటే కాదు. అంటే నువ్వు ఇప్పుడు రెండో క్వశ్చన్, ఎంత టెన్షన్ ను పెంచితే వేవ్ ను అంత స్పీడ్ గా వెలాసిటీని పంపించవచ్చు, వేవ్ వెలాసిటీ అంత స్పీడ్ గా వెళుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బట్ యాక్యురేట్ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ టెన్షన్ అనేటువంటిది ఉంది. సో టెన్షన్ కి వేవ్ కి వెలాసిటీకి మధ్య రిలేషన్ v ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ టెన్షన్ అనేటువంటిది ఫస్ట్ అయిపోయింది. సరే, రెండో కన్క్లూజన్ చూద్దాము. v is inversely proportional to under root of mu. mu అంటే ఏంటమ్మా? లీనియర్ మాస్ డెన్సిటీ. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి? అంటే ఒక యూనిట్ లెంత్ కి ఉన్నటువంటి మాస్, చూడండి, ఇప్పుడు యూనిట్ లెంత్ అంటే ఒక సన్నని వైర్ తీసుకున్నాను, సన్నని వైర్ అంటే చాలా పతలాగా వైర్. ఇంకొకటి చాలా లావైనటువంటి వైర్ తీసుకున్నాను, బాగా లావైనటువంటి వైర్. దేంట్లో లీనియర్ మాస్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందమ్మా? వెరీ గుడ్. సో ఫస్ట్ సెకండ్ వైర్ లో మనకు లీనియర్ మాస్ డెన్సిటీ ఎక్కువ. అంటే దీని యొక్క μ1 ఇది వచ్చేసి μ2 అనుకుంటే μ1 ఈజ్ లెస్సర్ దాన్ టు ద μ2. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా దేంట్లో ఎక్కువ వెలాసిటీతో వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది? ఎస్, అంటే తిన్ననైనటువంటి స్ట్రింగ్ ద్వారా వేవ్ అనేటువంటిది చాలా స్పీడ్గా ప్రాపగేట్ అయిపోతుంది. అలాగే మందమైనటువంటి స్ట్రింగ్ ద్వారా వేవ్ అనేటువంటిది చాలా స్లోగా ప్రాపగేట్ అవుతుంది. అంటే లీనియర్ మాస్ డెన్సిటీ పెరిగే కొద్దీ వేవ్ వెలాసిటీ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? v is inversely proportional to root. సరే, ఈ రెండింటి ఫార్ములా నుంచి చూడండి, ఇప్పుడు ఏమొచ్చు, ఇఫ్ mu is equal to కాన్స్టెంట్, ఒకే రకమైనటువంటి స్ట్రింగ్ తీసుకున్నాను, టెన్షన్ మారుస్తున్నాను, అప్పుడు v1/v2 చేస్తే ఏమొస్తుంది? రూట్ ఆఫ్ t1/t2. రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్, వీటిని మనం ఎగ్జామ్లో అడుగుతున్నారు. అలా కాదు, రెండోది కండిషన్, ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఒకే రకమైన స్ట్రింగ్ డిఫరెంట్ వైర్లు తీసుకున్నాను, అంటే v1/v2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అండర్ రూట్ ఆఫ్ μ2 డివైడెడ్ బై ఏమైపోతుంది? బాగా చూడండి, μ2 డివైడెడ్ బై μ1. సో ఇవి మనకున్నటువంటి ఫార్ములాస్. టెన్షన్ లో ఉన్నటువంటి ఎలా వేవ్ అనేటువంటి ప్రాపగేట్ అవుతుంది, దాని వెలాసిటీ ఏంటి, వెలాసిటీ మీద వచ్చినటువంటి ఫార్ములా ద్వారా కన్క్లూజన్స్ ఏంటి అనేటువంటిది. సరే, ఒక ప్రాబ్లం చూద్దాము, ఒక చిన్న ప్రాబ్లం చూద్దాము. ప్రాబ్లం రాసుకోండి. ఏ టైట్ స్ట్రింగ్ having tension 200 Newton and linear mass density 0.50 kilogram per meter is used inside a long length train to generate a wave pulse starting at the left end as shown in the figure. Full stop. What should be velocity
of the train so that pulse remain stationary with respect to ground. ఇది రెండు కాన్సెప్ట్ల యొక్క మిక్స్డ్ ప్రాబ్లం అమ్మ. ఒక పెద్ద ట్రైన్ ఉంది అంటున్నాడు, ఒక పెద్ద ట్రైన్లో ఒక స్ట్రింగ్ అనేది కట్టి ఉంది అంటున్నాడు. ఈ స్ట్రింగ్లో మనం ఏం చేస్తున్నాడు, స్ట్రింగ్ అనేటువంటి దాంట్లో పల్స్ జనరేట్ చేసి పంపించాడు అంటున్నాడు. ఇది ఒక పల్స్ అనేది జనరేట్ అయింది. ఈ జనరేట్ అయినటువంటి పల్స్ గ్రౌండ్ నుంచి ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఒక ఆయన ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు టపా 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 ఫోటోలు కొడుతున్నాడు. ఎన్నిసార్లు ఫోటోలు తీసినా ఒకే రకంగా స్ట్రింగ్ అనేది ఒకే ప్లేస్లో ఉన్నట్టు పల్స్ అనేది ఒకే ప్లేస్లో రావాలి. ప్రతి ఫోటోలో మనకు పల్స్ అనేది ఒకే ప్లేస్లో రావాలి. అలా రావాలి అంటే ట్రైను ఎంత వెలాసిటీతో కదలాలి? వెలాసిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి. ఇది మనకు క్వశ్చన్. అసలు పల్స్ ఎంత వెలాసిటీతో వెలిచిందో తెలిస్తే దాని తర్వాత మనం కనుక్కోగలం. క్వశ్చన్ రాసుకున్నారు అనుకుంటున్నాను, ప్రాబ్లం చేద్దాం. చూడండి ఏమేమి ఇచ్చాడు మనకు. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇచ్చాడు. టెన్షన్ ఎంత? 200 న్యూటన్ ఇచ్చాడు. లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు. మ్యూ ఎంత ఇచ్చాడు? 0.50 కిలోగ్రామ్ పర్ మీటర్ అనేటువంటి తీయడం జరిగింది. వెలాసిటీ విచ్ ఈజ్ జనరేటెడ్ ఆన్ ద స్ట్రింగ్ ఆఫ్ ది పల్స్ యొక్క వెలాసిటీ ఎంత స్ట్రింగ్లో? వెరీ గుడ్, ఇప్పుడే డిస్కస్ చేసాము. ఈజ్ ఈక్వల్ T/μ. సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ 200 న్యూటన్ డివైడెడ్ బై 0.50 కిలోగ్రామ్ పర్ మీటర్ ఇది రావడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే 200 into 100 డివైడెడ్ బై 50 అంతే కదమ్మా. 0 క్యాన్సల్, 5 1 జార్ 5 2 జార్, అండర్ రూట్ ఉంది. మీటర్ పర్ సెకండ్, ఎస్ఐ యూనిట్సే కాబట్టి అన్ని మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది, 2 జీరోలు బయటకు వస్తే 2 ఉంటుంది. సో 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్ అనేటువంటిది, వెలాసిటీ ఆఫ్ ది పల్స్ ఇన్ ద స్ట్రింగ్ మనకు వచ్చేసింది. కానీ ఇది దేనికి సంబంధించినటువంటిది? వెలాసిటీ ఆఫ్ ది పల్స్ విత్ రెస్పెక్ట్ టు, చాలా ఇంపార్టెంట్, విత్ రెస్పెక్ట్ టు ట్రైన్కు సంబంధించింది. ఇక్కడ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక కాన్సెప్ట్ క్లియర్గా చేసాం. కానీ ఈ కాన్సెప్ట్కు రెండో ఈ కాన్సెప్ట్ మిక్స్ చేస్తున్నాడు ఎగ్జామినర్. ఏం చేస్తున్నాడు? రిలేటివ్ వెలాసిటీ గురించి నువ్వు తెలుసుకొని రాయగలగాలి. ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ ది పల్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు మనకు 20 మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. మనల్ని ఏమడుగుతున్నాడు? మనకు కండిషన్ ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ ది పల్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ 0. నువ్వు ఎప్పుడు ఫోటో తీసినా ఒక ఫోటోలు తీస్తున్నావు, ఇక్కడ ఒక ఫోటోలు ఇలా తీస్తున్నావు, ఎప్పటికి కూడా పల్స్ ఇక్కడే రావాలి. నువ్వు ఎన్నిసార్లు ఫోటోలు తీసినా ఇక్కడే రావాలి, పల్స్ సేమ్ పొజిషన్లో రావాలి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది పల్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది, ముందుకు ఇలా వెళ్ళిపోతుంది. అంటే ట్రైన్ ఎలా కదిలించాలి? ఇలా కదిలించాలి. కానీ దాన్ని మనం డెరైవ్ చేయాలి. సరే డెరైవ్ చేద్దాం. చూడండి, మీకు గుర్తుంది అనుకుంటున్నాం, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని మీకు ఫార్ములా గుర్తుంది. రీకాల్ చేసుకోండి, రాసుకోండి, ఒక సైడ్లో రాసుకోండి. డన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది వెలాసిటీ ఆఫ్ పల్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్ అయింది. దీన్ని ఏం రాయొచ్చు మనము? వెలాసిటీ ఆఫ్ పల్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. అంతేనా కదా? కానీ మనల్ని ఏమన్నాడు? వెలాసిటీ ఆఫ్ పల్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్, అక్కడే ఉండాలన్నాడు, కదలకూడదు అంటున్నాడు. కదలకూడదు అంటే వెలాసిటీ ఆఫ్ పల్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోవాలి? సేమ్ ప్లేస్లో రావాలంటే ఏం కావాలి? 0. కదులుతుందా? ఏమన్నది? కదలనటువంటి ఆబ్జెక్ట్ మన వెలాసిటీ ఎంత? 0 మైనస్ విటీజీ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఎలా వెళ్ళాలి? అంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి? 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ ఐ క్యాప్. ఒకవేళ మనం డైరెక్షన్ లో రాసినట్లయితే 20 మీటర్ పర్ సెకండ్ మైనస్ 20 మీటర్ పర్ సెకండ్ ఐ క్యాప్ అనేటువంటి డైరెక్షన్ లో వెళ్ళాల్సి ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ట్రైన్ ఎలా నడపాలి నువ్వు? ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే ఎక్స్ డైరెక్షన్ నుంచి ఆపోజిట్ ఎంత వెలాసిటీతో నడపాలి మనం?
20 మీటర్ పర్ సెకండ్ డైరెక్షన్తో మనం నడిపినట్లయితే అప్పుడు మనకు ఎన్నిసార్లు ఫోటోలు తీసినా సేమ్ లొకేషన్లో మనకు పల్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఏమో అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. దీని మీద ఇంకొక ప్రాబ్లం చేద్దాం. కాపీ చేసుకోండి అంతలోగా. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం రాసుకోండి. ట్రాన్స్ఫర్ వేవ్స్ travel with speed of 40 meter per second in a string under tension 12 Newton. What tension is required for wave speed of 60 meter per second in same string? హింట్ ఏమన్నా ఇమ్మంటారా? హింట్ ఏం లేదమ్మా. v is equal to under root of t by mu. సేమ్ స్ట్రింగ్ అన్నారంటే mu is equal to సేమ్. mu is equal to సేమ్ అయినటువంటి ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. చేయండి. రెండు స్టెప్లలో ఆన్సర్ రాబట్టాలి. రెండు స్టెప్పుల్లో ఆన్సర్ రాబట్టాలి. సరే, నేనే చేస్తున్నాను. v is equal to under root of t by mu. If mu is equal to constant, ఎందుకు? సేమ్ స్ట్రింగ్, ఒకే స్ట్రింగ్ తీసుకున్నాం, రకరకాల స్ట్రింగులు మనం తీసుకోలేదు. అంటే v1 by v2 is equal to under root of t1 by t2 under root of t1 under root of t2. యూజ్ చేయండి. మనకు v1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? v1 ఏమైనా ఇచ్చాడు 40 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. v2 ఏమైనా ఇచ్చాడు 60 మీటర్ పర్ సెకండ్. t1 ఇచ్చాడు 12 న్యూటన్ ఫోర్స్ ఇచ్చాడు. t2 ఏమని కనుక్కోమంటున్నాడు? t2 ఏమైనా ఇచ్చాడా? t2 ఇవ్వలేదు. దీన్నే మనం కనుక్కోవాలి. t2 మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది t2 చేస్తే సరిపోతుంది కదా. చేయండి ఇప్పుడు. సో 0 0 క్యాన్సల్, 4 1 జార్ 2 2 జార్ 2 3 జార్. అంటే ఏమైంది? t2 న్యూటన్ తీసుకు దివతలకి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? 3/2 ఇంటూ రూట్. ఇది రూట్ ఉందా? ఇది రూట్ వెళ్ళండి. రూట్ 12. రూట్ చేయండి. ఏముందమ్మా? రూట్ చేయండి. రూట్ t2 is equal to 3/2నా 2/3నా? 3/2. ఓకే, 3/2 ఇంటూ రూట్ 12 ఉంది. సో స్క్వైర్ చేయండి. ఇంకా t2 is equal to స్క్వైర్ చేయండి. 3/2 హోల్ స్క్వైర్ ఇంటూ రూట్ 12 హోల్ స్క్వైర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9/4 ఇంటూ 12. 4 1 జార్ 4 3 జార్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 27 న్యూటన్. ఎంత పెంచాలి? 27 న్యూటన్స్ పెంచితే అప్పుడు దాంట్లో ఎంత వెలాసిటీతో వెళ్తుంది వేవ్ అనేది? 60 మీటర్ పర్ సెకండ్తో వేవ్ అనేది వెళ్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఉంటాయి మనకు ప్రాబ్లం. సో వేవ్ వెలాసిటీ స్ట్రింగ్లో ఎలా ఉంటుంది, దాని మీద మనం చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.